మన బుర్రల్లోకి అలా చొచ్చుకొచ్చి మనల్ని నియంత్రించి మనల్ని కూడా ఒక అలెక్సా మిషన్ లాగా మార్చేస్తుందా? అవునండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిడ్ జర్నీ, చాట్ జీపీటీ, బార్డ్, గ్రాక్ ఏఐ, మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఏజీఐ. ఓకే అండి. ఆ తర్వాత వచ్చేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా అబౌట్ 1 to 10 million టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్గా ఉంటుందని చెప్పి మన ఏఐ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారనమాట. ఇప్పుడు అలాగే మన చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ ఫ్రాంటియర్ మోడల్స్ ఆఫ్ ఏఐ కెన్ ఫిజికల్లీ సీ అస్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూడగలుగుతుందని అని చెప్పాడు అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి పబ్లిక్లీ అవైలబుల్ ఏఐ ఇవన్నీ ఏంటంటే 20 to 30 years బిహైండ్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ ఒక 30 years మనకంటే మోర్ అడ్వాన్స్డ్ అనమాట. మనకి పబ్లిక్లీ అవైలబుల్ ఏఐ కంటే కూడా మోర్ అడ్వాన్స్డ్ అనమాట. ఓకే. సో ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన మొత్తం హ్యుమానిటీని ఎన్స్లేవ్ చేయాలని ఒక మ్యాసివ్ కన్స్పిరసీ అనమాట. ఆ ప్లాన్ను గత 30 years నుంచి స్టెల్దీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట, మనకి తెలియకుండా ఫేజ్డ్ మేనర్. అవునండి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ ఏమైందంటే వాళ్ళు మన అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు సిఐఏ వాళ్ళు 1953లో MK Ultra అనే ప్రాజెక్ట్తో హ్యూమన్ బీయింగ్స్ని మైండ్ కంట్రోల్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రాజెక్ట్ రీసెర్చ్ చేయడం అనమాట. సో విదిన్ ఫ్యూ ఇయర్స్ ఒక 1961 ఆ టైం కల్లా వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. క్యాట్స్, డాగ్స్, మంకీస్, బుల్స్ వాటి మీద చేసి వాటికి మనం వినే సినిమాల్లో చూస్తుంటాం కదా, ఆ ఎలక్ట్రోడ్స్, ఆ వైర్స్ ఆ బ్రెయిన్కి అటాచ్ చేసి ఆ బ్రెయిన్లో సిగ్నల్స్ చదివి దాన్ని డీకోడ్ చేసి వాటిని రిమోట్గా కంట్రోల్ చేయడం అట్లా చేశారనమాట. 1961 కల్లా వాళ్ళు సక్సెస్ఫుల్గా. ఈ మధ్య వచ్చిన ఒక కల్కి మూవీలో కూడా కమల్ హాసన్ ఐ థింక్ ఆ రోల్ ఆయన ప్లే చేశారు. ఆయనకి కలిపురుషుడు, ఆ కలిపురుషుడికి కూడా ఇలాగ మీరు చెప్పిన బోల్డ్ అనే డివైజులు అన్ని పెట్టి ఆయన గాల్లో తేలుతూ ఉంటాడు. చూడబోతుంటే అటువంటి వ్యవస్థ ఏదో రాబోతోంది అనమాట. ఇంకా ఫ్యూచర్లో అంతా మైండ్ కంట్రోల్ అనమాట, కంప్లీట్గా అనమాట. సో అట్లా స్టార్ట్ చేశారు 1961 కల్లా. బట్ నాకంటే బేసిక్ డౌట్ సార్, సిన్స్ ఐఎమ్ నాట్ ఇన్ టు టెక్నాలజీ కాబట్టి అడుగుతున్నా, ఓకే, రిమోట్లో మన మెదళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థలు వచ్చేస్తాయి? ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే మనం ఎక్స్పీరియన్స్ కావట్లేదు అంటే జనరల్ పబ్లిక్ ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్, మైండ్ కంట్రోల్ విక్టిమ్స్, యాక్చువల్గా జనరల్ పబ్లిక్ని కూడా అమెరికన్ గవర్నమెంట్ రిమోట్గా మెనిపులేట్ చేస్తుంది అనమాట. కాకపోతే పబ్లిక్ ఇంకా ఆ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు అనమాట. ఇవి స్టెల్దీగా డెవలప్ చేశారు, క్లాసిఫైడ్ టెక్నాలజీస్ అనమాట. సో అందుకని ఇంకా పబ్లిక్ ఇంకా తెలియదు. షుగర్ కోటెడ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ 1960s కల్లా డెవలప్ చేశారండి. చేసి అప్పుడు ఆ టెక్నాలజీస్ని హ్యూమన్ బీయింగ్స్ మీద యూజ్ చేస్తామని చెప్పారు. 60sలోనే డెవలప్ చేశారు. 61 కల్లా యానిమల్స్ మీద, మల్టిపుల్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ మీద సక్సెస్ఫుల్గా రిమోట్గా కంట్రోల్ చేశారనమాట. చేసి అవి హ్యూమన్ బీయింగ్స్ మీద యూజ్ చేస్తామని చెప్పి సిఐఏ వాళ్ళు చెప్పారు. అది జాన్ మార్క్స్ అని స్టేట్ డిపార్ట్మెంట్కి పనిచేశాడండి ఆయన ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. అందులో చెప్పాడనమాట, సిఐఏ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ సెడ్ దే విల్ యూజ్ దీస్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. సో అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకి ఐఫోన్ ప్రతి 2 yearsకి అడ్వాన్స్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఫీచర్స్ కొత్త యాడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, ప్రతి ఫీల్డ్లోనూ అది ఇట్ ఈస్ అప్లికబుల్ అనమాట. సేమ్ థింగ్ మన మైండ్ కంట్రోల్. అంటే ఆ టెక్నాలజీ ఎంత పెరిగిందో దానికి మనం అంత బానిస అయిపోయి మన పర్సనాలిటీని మనం లూజ్ అవుతూ వస్తాం. అవునండి. అంటే ఆలోచించే వ్యక్తిత్వాన్ని కోల్పోతామండి. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఫ్రీ విల్ అనేది ఉండదు. మన బ్రెయిన్స్ విల్ బి కంప్లీట్లీ రిమోట్లీ మెనిపులేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 60sలో డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఉంది, ఎంత అడ్వాన్స్ అయింది, అది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజిల్ బ్లోవర్స్ ఎవిడెన్సు, మైండ్ కంట్రోల్ సైంటిస్ట్ ఎవిడెన్సు, తర్వాత విక్టిమ్స్ ఎట్లా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బై ఎనీ ఛాన్స్ డిడ్ యు బికమ్ ఎ విక్టిమ్? అవునండి. మీరు కూడా అయ్యారా? అవునండి. బీయింగ్ ఎ ప్రొఫెషనల్. అవును, ఐ బికేమ్ ఏ మైండ్ కంట్రోల్ విక్టిమ్ 20 years ago. And how did you come to know about that? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ని టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. అది ప్రతి దేశంలోనూ ఉన్నారనమాట. ఈ MK Ultra అనే ప్రాజెక్టు 1953లో స్టార్ట్ చేశారు కదా, అది ఇప్పుడు గ్లోబల్ MK Ultra అయిందనమాట. అంటే వరల్డ్ వైడ్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ వరల్డ్ వైడ్ సీక్రెట్గా అనమాట. సో అది నాకు ఎట్లా అర్థమైందంటే, నేను ఇంటర్నెట్ మీద క్రికెట్ డిస్కస్ చేస్తూ ఉంటాను వేరే క్రికెట్ ఫ్యాన్స్తో.
ఓకే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో వేరే ఫ్యాన్స్తో డిస్కస్ చేస్తుంటాను. మనం డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసినట్టు ఇంటర్నెట్ మీద ఫోరమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫోరమ్స్లో డిస్కస్ చేసేవాడిని. ఆ డిస్కస్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు సడన్గా ఏమైందంటే, నేను ఏది ఆలోచిస్తే దానికి రెస్పాండ్ అవుతూ కొంతమంది స్ట్రేంజర్స్ అక్కడ కామెంట్స్ చేస్తున్నారనమాట. అది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నా ప్రైవేట్ థాట్స్కి రెస్పాండ్ అవుతూ అక్కడ కామెంట్స్ చేస్తున్నారు. సంథింగ్ అమేజింగ్ అండి. మీ ప్రైవేట్ థాట్స్ అంటే విచ్ యూ డిడ్ నాట్ డిస్క్లోజ్ ఆర్ విచ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ ఆల్సో ఆర్ బీయింగ్ కామెంటెడ్ దేర్. అవునండి. సో ఇట్లా అలా అయ్యేటప్పటికి నాకు అనుమానం వచ్చింది, వీళ్ళకి ఇది నేను ఊహించుకుంటున్నానా లేకపోతే ఇది నిజమేనా అని. ఐ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫర్ 9 months అనమాట ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్ అక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు అనమాట. అవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అప్పుడు అనుమానం వచ్చిందనమాట, ఇది నిజమా కదా అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎవరన్నా నా మైండ్లో నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేస్తున్నారా అని అనుమానం వచ్చి అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సంథింగ్ అలార్మింగ్ అండ్ డేంజరస్. చాలా డేంజరస్. ఇప్పుడు అది మనకి ఫ్రీ విల్ ప్రాబ్లం కదా. ఇప్పుడు మనకి సంబడీ ఈజ్ రీడింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ మైండ్. అంటే రాబోయే రోజుల్లో మనం ఇళ్ళ నుంచి బయటకు వచ్చేప్పుడు మన మెదడులను జాగ్రత్తగా తీసి బీరువాలో పెట్టి రావాలి. అంతే. అవునండి. సో అది అట్లా స్టార్ట్ అయిందనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఊరికే క్యాజువల్గా మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం కదా. అట్లా నేను ఊరికే ఆలోచించాను అనమాట. మా ఫ్రెండ్స్తో చిన్నప్పుడు ఏదో 20 years బ్యాక్ అమీర్పేటలో స్వాగత్ రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినేవాళ్ళం కదా అని మా ఫ్రెండ్స్ గురించి గుర్తొచ్చి అలా గుర్తొచ్చింది అనమాట. అది ఇప్పుడు 20 years బ్యాక్. అది ఇమ్మీడియట్గా వాళ్ళు స్వాగత్ అని చెప్పి ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆ క్రికెట్ గ్రూప్లో కామెంట్ చేశారనమాట, స్వాగత్ అని. ఇది ఎన్నాళ్ళైంది? ఇది స్టార్ట్ అయినప్పుడు 2005, 2006 ఆ టైంలో స్టార్ట్ అయింది. మీరు చెప్పేది ఒక 15-20 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు స్టార్ట్ అయింది అప్రాక్సిమేట్గా. సో అప్పుడు అట్లాగే ఇంకా వేరే అనమాట. నాకు ఒక రోజు నాకు ప్రైవసీ